నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సింపుల్ అండ్ టేస్టీగా టమోటా రసం తయారీ విధానం. ముందుగా 6-7 టమోటాస్ తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ తీసుకొని దాన్ని చీలికలుగా కట్ చేసుకొని టమోటా ఉల్లిపాయలను ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక సరిపడా పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిర్చి యాడ్ చేయాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దానికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు గుజ్జుని కొంచెం యాడ్ చేసుకోవాలి. తక్కువగా ఉంటేనే చింతపండు గుజ్జు అనేది టమాటా రసానికి బాగుంటుంది. ఎక్కువ టమాటా ఫ్లేవర్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా అన్నీ బాగా కలుపుకోవాలి. ఆ టమాటా గుజ్జు అంతా వచ్చే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన ముక్కలని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. టమాటా ముక్కలు అనేవి బాగా మెత్తగా అయ్యేంత వరకు. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు మనం రసం పౌడర్ తయారీ విధానం. 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, 1½ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు తీసుకుని మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టాలి. ఒక 2 టేబుల్ స్పూన్ పౌడర్ని రసంలో యాడ్ చేయాలి. సరిపడా వాటర్ పోసుకుని చారుని 5 to 7 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగినాక పక్కన పెట్టుకుని పోపు రెడీ చేసుకోవాలి. పోపు కోసం చిన్న బాండీలో ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అయినాక ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాబచ్చా దంచుకుని వేసుకోవాలి. 2 ఎండుమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ రసానికి ఇంగువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పోపుని చారులో కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన టమాటో రసం రెడీ.